హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల లోపు రైతు రుణమాఫీని 3 దఫాలలో పూర్తి చేసిన విషయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 విడతలలో రుణమాఫీ జరగని వారు ఏం చేయాలి, ఆధార్ మరియు పట్టా పాస్బుక్లో పేరు వేరుగా ఉంటే ఏం చేయాలి, రేషన్ కార్డు లేని వారి రుణమాఫీ ఎప్పుడు జరుగుతుంది, 2 లక్షల పైన లోన్ ఉన్న రైతులు ఏం చేస్తే రుణమాఫీ అనేది జరుగుతుంది లాంటి విషయాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. రైతు రుణమాఫీ ప్రక్రియను 3 విడతలుగా విభజించి 1 లక్ష లోపు వారికి ఒకసారి, 1.5 లక్షల లోపు వారికి మరోసారి, 2 లక్షల లోపు వారికి చివరి విడతగా రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. ఇందులో మొదటి విడత నుండి చివరి విడత వరకు క్రాప్ లోన్ మాఫీ జరగని రైతులు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది రైతుల రుణమాఫీ జరగకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఆధార్, పట్టా పాస్బుక్ మరియు బ్యాంక్ రికార్డ్స్లో రైతు పేరు వేరుగా ఉండడం లేదా తప్పుగా ఉండడం ముఖ్య కారణం. అలాగే రేషన్ కార్డు లేకపోవడం లాంటి కారణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆధార్ మరియు పాస్బుక్లో పేర్లు తప్పుగా ఉన్నవారు ఆధార్కు బదులుగా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర ప్రూఫ్లు వ్యవసాయ అధికారికి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు లేనివారు తమ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను అధికారులకు సబ్మిట్ చేయాలి. రుణమాఫీ జరగని రైతుల ఇంటికి వ్యవసాయ అధికారులే స్వయంగా వచ్చి కుటుంబ నిర్ధారణ చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ని రూపొందించింది. ఈ యాప్ని ఆగస్టు 25 రోజున అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు, డివిజన్ మరియు మండలాధికారులకు అండ్ విస్తరణాధికారులకు పంపించడం కూడా జరిగింది. వారు రుణమాఫీ జరగని వారి ఇళ్లకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని ఈ యాప్లో ఎంట్రీ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత రైతుల నుండి ధృవీకరణ పత్రం తీసుకుని స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా తీసుకుంటారు. ఈ సర్వే ద్వారా యాప్లో వివరాలు నమోదు చేసే ప్రక్రియ ఆగస్టు 28 మంగళవారం నుండి మొదలుపెట్టబోతున్నారు. ముందుగా కొంతమంది రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ సర్వేలో ముందుగా రుణమాఫీ జరగని వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డులను వెరిఫై చేస్తారు. తర్వాత రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఎంట్రీ చేసి అప్లోడ్ చేస్తారు. రుణం తీసుకున్న రైతుల ఫోటోలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుటుంబ యజమాని ద్వారా ధృవీకరణ పత్రం తీసుకుంటారు. ఇందులో యజమాని తన క్రాప్ లోన్ అకౌంట్ వివరాలు, బ్యాంకు మరియు బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కొరకు కుటుంబ సభ్యుల వివరాలను తన ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు సంతకం చేసి మొబైల్ నంబర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీటిని ధృవీకరిస్తున్నట్టుగా గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. ఇలా ప్రతి గ్రామం, ప్రతి మండలంలోని రైతుల ఇళ్లకు అధికారులే వచ్చి వివరాలు సేకరిస్తారు. అండ్ ఇక 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతుల నుండి ఆ పైన ఉన్న అమౌంట్ని సదరు రైతుల నుండి తీసుకోవాలని బ్యాంకర్లకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ని రోజులు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాకపోవడం వల్ల రైతుల నుండి ఎటువంటి అదనపు మొత్తాలను వసూలు చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు 2 లక్షల పైన ఉన్న మొత్తాలను రైతుల నుండి స్వీకరించి వాటి నివేదికను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అయితే 2 లక్షలకు పైన ఉన్న అమౌంట్ని చెల్లించిన రైతులకు దశల వారీగా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇదివరకే మీడియా ద్వారా తెలిపారు. సో ఎవరెవరికి ఇంకా రుణమాఫీ జరగలేదో వారు సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి తమ వివరాలను కొత్తగా రూపొందించిన రైతు భరోసా పంట రుణమాఫీ యాప్లో నమోదు చేయించుకోండి. అండ్ 2 లక్షల పైన రుణాలు ఉన్నవారు ఆ పైన ఉన్న అమౌంట్ని త్వరగా బ్యాంకులకు చెల్లించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.